వెల్కమ్ టు బీటెక్ ప్రసాద్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడంలో బెస్ట్ అండ్ నెంబర్ వన్ జెన్యూన్ వే చెప్తాను. అదేంటంటే బ్లాగింగ్. ఎస్ ఫ్రెండ్స్, బ్లాగింగ్ అనే నెంబర్ వన్ ఎందుకు అంటున్నానంటే ఇది మీ టాలెంట్తో మీరు మనీ ఎర్న్ చేస్తున్నది. మీ టాలెంట్తో మీరు చేస్తున్నది ఏది ఇల్లీగల్ కాదు. సో అండ్ దెన్ ఈ బ్లాగింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఓకే. బ్లాగింగ్ అంటే జస్ట్ మీకంటూ ఒక బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఉండాలి. ఓకే, ఈ వీడియోలో మనం అసలు బ్లాగ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకంటూ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు చూద్దాం. వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ మీరు అంటే పెయిడ్ వెర్షన్లో కొనవచ్చు, లేదంటే ఫ్రీగా కూడా వస్తాయి. అంటే మీ యొక్క వెబ్సైట్ నేమ్, డొమైన్ నేమ్ కొనడానికి సపోజ్ కొన్ని సైట్స్ 99 రూపీస్, 100 రూపీస్ పర్ ఇయర్ అలా పెడతారు. హోస్టింగ్కి దానిలో ఒక ఫీచర్స్ బట్టి ఉంటాయి. 2000, 3000 అలా ఉంటాయి. కానీ ఈరోజు మనం ఫ్రీగా మీకంటూ బ్లాగ్ క్రియేట్ చేసుకోవడం ఎలా చూద్దాం. అంటే ఫ్రీగా అంటే అది ఎలా ఉంటుందంటే .com అనేది ఉండదు, సబ్ డొమైన్ యాడ్ అవుతుంది. .blogspot.com, .wordpress.com ఇలా ఉంటుంది. ఓకే, ఎనీవే బిగినర్గా అయితే కనుక ఫస్ట్ ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి తర్వాత .com అదే పెయిడ్ వెర్షన్ వెళ్ళడం మంచిది. సో ఈరోజు మనం అసలు మీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళేసి blogger.com, అంటే ఈ వీడియోలో నేను blogger.com గురించి దాంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, బ్లాగర్ అని టైప్ చేసేసి దాన్ని ప్రెస్ చేయండి. అండ్ దెన్ మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళండి, అంటే సైన్ ఇన్ అవ్వండి. ఓకే, మీ యొక్క మెయిల్ అకౌంట్లోకి సైన్ ఇన్ అవ్వండి. ఓకే, నేను ఇంకో అకౌంట్ తీసుకుంటాను ఎందుకంటే ఆ రెండు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, మీ యొక్క మెయిల్ ఎంటర్ చేయండి. ఓకే, ఇది నా మెయిల్. అంటే ఇది జస్ట్ ఒక ఫ్రీ బ్లాగ్ మాత్రమే. ఫ్రీ బ్లాగ్లో చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనీ ఎర్న్ చేయడం. కానీ బిగినర్గా అయితే కనుక నేను రికమెండ్ చేయడం ఏంటంటే ఫస్ట్ ఫ్రీగా బ్లాగ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇక్కడ రికవరీ ఆప్షన్ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను త్వరగానే కంప్లీట్ చేస్తాను. మీరు చాలా చోట్ల చూస్తుంటారు కదా, మీ ఫ్రెండ్స్ వెబ్సైట్లలో చాలామంది అంటుంటారు బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని. అది నేను కూడా ఫస్ట్లో స్కామ్ అనుకున్నాను, కానీ నేను ట్రై చేశాను. దాదాపు ఒక ఫస్ట్ 5 months వరకు ఏం రాలేదు మనీ, తర్వాత వచ్చింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా వచ్చాక కంటిన్యూ టు బ్లాగర్ బటన్ క్లిక్ చేయండి. అంటే అది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ అనేది దాన్ని ప్రెస్ చేయండి, ఆ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ యొక్క వెబ్సైట్ ఒక టైటిల్ ఇచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వెబ్సైట్కి టెక్ అండ్ మనీ ట్రిక్స్ అని ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, టెక్ అండ్ మనీ ట్రిక్స్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీ యొక్క వెబ్సైట్ అనే డొమైన్ నేమ్ అనేది తీసుకోండి. మోస్ట్లీ మీకు కావాల్సినవి అంటే అవైలబుల్ ఉండకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను. టెక్ అండ్ మనీ ట్రిక్స్ అనేది నాకు తెలిసి ఉండకపోవచ్చేమో అనుకుంటాను. టెక్ అండ్ మనీ ట్రిక్స్ .blogspot.com ఉంది. అండ్ దెన్ ఓకే, మనకు ఉంది కాబట్టి బెటర్. అండ్ దెన్ థీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది తర్వాతైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడే సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నేను ఈ సింపుల్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ క్రియేట్ ఏ బ్లాగ్. ఇంతే ఫ్రెండ్స్, మీ బ్లాగ్ క్రియేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ బ్లాగ్ యొక్క అపీరెన్స్ అనేది నీట్గా డిజైన్ చేసుకోండి పోస్ట్ చేసే ముందు. ఓకే, పోస్ట్ చేయడానికి ఇక్కడ జస్ట్ ఒక న్యూ పోస్ట్ అని చూసారా, న్యూ పోస్ట్ అనే బటన్ని ప్రెస్ చేయండి. న్యూ పోస్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ యొక్క పోస్ట్ని ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన పేజ్లోకి వెళ్తుంది. ఓకే,
ఇంకా అక్కడ నుంచి మీ యొక్క పోస్టులు అనేవి ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ పబ్లిష్ చేయడానికి వీలుగా ఉంటుంది. మీకు హెచ్టీఎంఎల్ నాలెడ్జ్ ఉంటే హెచ్టీఎంఎల్తో కూడా కంపోజ్ చేయొచ్చు, అంటే డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే జస్ట్ ఈ కంపోజ్లో డైరెక్ట్గా టెక్స్ట్ లాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకేం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు. ఓకే ఓకే ఇలా మీ కంటెంట్ రాసిన తర్వాత పబ్లిష్ చేసేయండి. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన ఆప్షన్స్ ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ చాలా ఉంటాయి. ఇది డిఫాల్ట్గా ఉండే బెటర్. అండ్ దెన్ పబ్లిష్ చేసిన వెంటనే మీ యొక్క పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అంటే మీ పోస్ట్ చూసుకోవాలంటే జస్ట్ మీ యొక్క techandmoneytricks.blogspot.com అని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క వెబ్సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దెన్ మీ యొక్క పోస్ట్ అనేది షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియాని బాగా వాడుకొని ట్రాఫిక్ బాగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేఅవుట్. ఈ లేఅవుట్ ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క వెబ్సైట్ అపీరెన్స్ అంటే ఎలా ఉండాలి, విడ్జెట్స్ ఎక్కడ ఉండాలి, ఐకాన్స్ ఎక్కడ ఉండాలి, నావిగేషన్ బార్ ఎలా ఉండాలి, ఇలా మొత్తం ఈ లేఅవుట్ ద్వారా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. ఓకే, కాబట్టి ఇది చాలా ఈజీ. ఓకే, అండ్ దెన్ మీ యొక్క టెంప్లెట్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మొబైల్ బ్లాగ్, ఇది మొబైల్ వర్షన్ అండ్ దెన్ ఇది బ్లాగ్ వర్షన్. ఓకే, మీరు దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ అనేది ఏ కలర్లో ఉండాలి, టైటిల్ ఎలా కలర్ ఉండాలి, లింక్స్ అనేది బ్లూ కలర్లో సెట్ చేసుకోవడం ఎలా, షేరింగ్ బటన్స్ ఇలా మొత్తం ఇక్కడే డిజైన్ చేయొచ్చు. ఓకే, మీ హెచ్టిఎంఎల్ నాలెడ్జ్ ఉంటే దీని ద్వారా కూడా అరేంజ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పోస్ట్ కామెంట్స్ అండ్ షేరింగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు ఒక పేజ్కి ఎన్ని పోస్టులు ఉండాలి మినిమం అనేది ఇక్కడ పోస్ట్లో మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ని ఆథర్స్గా జాయిన్ చేయడం వల్ల వాళ్ళు కూడా అడ్మిన్గా పొజిషన్లో పెట్టి వాళ్ళ ఆర్టికల్స్ రాయడానికి వీలుగా ఉంటుంది. దానికి జస్ట్ ఇక్కడ పర్మిషన్స్ కింద యాడ్ ఆథర్స్, ఇక్కడ జస్ట్ వాళ్ళకు కోడ్ ఏదో ఒకటి మ్యాటర్ రాసి ఇన్వైట్ చేయండి. ఓకే, దీని ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ని కూడా ఆర్టికల్స్ రాయడానికి వీలుగా ఉంటుంది. అండ్ దెన్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే సెట్టింగ్స్, లేఅవుట్. ఓకే ఓకే ఫ్రెండ్, మోస్ట్లీ అయితే ఇవే. అండ్ దెన్ పేజెస్ అనేవి మీరు కనీసం ఒక అబౌట్, హోమ్, మీ యొక్క కాంటాక్టర్స్ ఇలాంటి బేసిక్ పేజెస్ ఒక 4 పెట్టుకోండి. వాటి ద్వారా మీరు యాడ్సెన్స్ అప్లై చేసేవాడు చాలా వీలుగా ఉంటుంది. ఓకే, ఇదంతా అయిపోయింది. మీ యొక్క పోస్ట్లో ఒక స్టాటిస్టిక్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే స్టాట్స్లోకి వెళ్ళేస్తే పేజ్ వ్యూస్ టుడే, ఎస్టర్డే, లాస్ట్ మంత్ ఇలా మొత్తం. ఒకవేళ మీ యొక్క పేజ్ వ్యూస్ డిస్ప్లే చేయకూడదు అంటే ఇక్కడ మేనేజ్ ట్రాకింగ్ యువర్ ఓన్ పేజెస్లో ఒకటి వెళ్ళేసి మీరు దాన్ని డిసేబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇదంతా ఓకే. మనీ ఎలా అని చేయొచ్చు, ఇక్కడ అర్నింగ్స్ అని చూసారు, అర్నింగ్స్ క్లిక్ చేయండి. అర్నింగ్స్ ఈ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీరు యాడ్సెన్స్ అనేది చూపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ మీరు అకౌంట్ యాక్టివేట్ కావాలంటే మీ యొక్క ఒక అకౌంట్ అనేది మినిమం 6 months యాక్టివేట్ ఉండాలి అని అంటారు. కానీ మా ఫ్రెండ్స్ చాలామంది అయితే ఒక 20 daysలో కూడా యాక్టివేట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ నా సైట్ ఫస్ట్లో కాలేదు, బట్ ఒక వితిన్ 1.5 monthలో నా సైట్ గూగుల్ యాడ్సెన్స్ యాక్టివేట్ అయింది. అండ్ దెన్ మీరు ఒకవేళ యాడ్స్ ద్వారా మనీ చెయ్యొచ్చో లేదా మీకు డౌట్గా ఉంటే డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ పెడతాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. నా వెబ్సైట్లో యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుంటాయి. ఆ యాడ్స్ ద్వారానే మనం మనీ అని చేయొచ్చు. దానికి చాలా కేటగిరీస్ ఉంటాయి. సిపిసి, సిటిఆర్ పర్సెంటేజ్, అంటే కాస్ట్ పర్ క్లిక్, కాస్ట్ పర్ ఇంప్రెషన్స్, ఇలా చాలా రేషియోస్ అండ్ ఫ్యాక్టర్స్ బట్టి మీరు మనీ అనేది గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అని చేయొచ్చు. ఓకే, ఈ వీడియోలో అయితే జస్ట్ బ్లాగ్ ఎలా చేయొచ్చు చెప్పాను.
ఫర్దర్ వీడియోస్లో నేను యాడ్సెన్స్ గురించి కూడా చెప్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకోండి. అంటే టాపిక్స్ ఎటువంటి తీసుకోవాలి ఇవన్నీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.